శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి మే 25 నుంచి 31 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడింది. అది శత్రు రోగ రుణాలపై విజయం అనే చెప్పవచ్చు. ముఖ్యంగా కుజుడు రాస్యాధిపతి భాగ్యస్థాన సంచారం. ఏదైనా ఒక రాశి వారికి ఆ వారం ఫలితాలు బాగుండాలి అంటే రాస్యాధిపతిగా ఉన్నటువంటి గ్రహం బలంగా ఉంటే మిగతా గ్రహాలు కూడా వారి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే రాస్యాధిపతి బలహీనపడితే మిగతా గ్రహాలు కూడా వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల మరి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు 12వ భావాన్ని వీక్షిస్తాడు చతుర్థ దృష్టితో. అందుకని 12వ భావాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాడు కుజుడు ఈ వృశ్చిక రాశి వారికి. అంటే మీలో ఉన్నటువంటి బద్ధకాన్ని పోగొడతాడు, అనవసర ఖర్చులు తగ్గిస్తాడు, ఆరోగ్యాన్ని బాగుపరిచే విధంగా క్రమశిక్షణ పెంచడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా కాలంగా వేధిస్తున్నటువంటి రుణాల నుంచి బయటపడతారు. అది ఎంత పెద్ద రుణమైనా, అంటే అది అప్పు అవ్వచ్చు, ఎవరికైనా చదివించాలనొచ్చు, లేదంటే మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వచ్చు, చెల్లెలకి పెళ్ళిళ్ళు అవ్వచ్చు. ఏదైనా మీకు కర్మవశాత్తు ఈ జన్మలో తీర్చుకోవలసినటువంటి బాధ్యతలు, వాటినే రుణాలు అంటారు, అవి తీర్చుకునే ప్రయత్నం జరుగుతుంది. అలాగే స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి 100% ఆర్థికపరమైన సమస్యలు, భూమికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు. అలాగే మీరు చాలా కాలంగా ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ఇది ఒక యాంగిల్ అయితే, మీకు ధనస్థానంలో ధనుస్సు రాశి పైన శని భగవానుడి యొక్క దశమ దృష్టి ఏర్పడింది. అయితే మీ కుటుంబ ఆదాయం పెరుగుతుంది, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇప్పుడు దశమ దృష్టితో మీ కుటుంబాన్ని శని చూడటం వల్ల, అలాగే అష్టమ భావం నుంచి మీ యొక్క ధనస్థానాన్ని ధనకారకుడు గురువు తన స్వక్షేత్రాన్ని ధనుసు రాశిని వీక్షిస్తున్నాడు. ఎప్పుడైనా సరే ఒక భావం మీద శని గురువు కలిసి వీక్షించినప్పుడు ఆ భావ ఫలితాలు మీకు బాగా ఫలించడం జరుగుతుంది. ఇప్పుడు మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగవలసి ఉంటే ఆ శుభకార్యం జరుగుతుంది. లేదంటే కుటుంబంలో ఎవరికన్నా ఉద్యోగం కావలసి ఉంటే ఆ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక వ్యక్తిగతంగా మీ కుటుంబ బాధ్యతలు, మీ కుటుంబ సమస్యలు మీరు చాలా వరకు పరిష్కరించే ప్రయత్నం జరుగుతుంది. అంటే కామన్గా మీ యొక్క కుటుంబంలో ఏదో ఒక బర్నింగ్ సమస్యలాగా ఉంటుంది. ఎవడో ఒకడు ఉద్యోగం లేకుండా ఇంట్లోనే ఉండడం, పెళ్ళైనప్పుడు కూడా ఇంకా ఇంట్లోనే, మరి ఆ పెళ్ళైన వారు మీ పిల్లలు ఏదో విధంగా సెటిల్ అవ్వకుండా ఉండడం, మనకు సంబంధం లేని వ్యక్తులు ఏ బామ్మర్దిలో ఇంకొకలో ఈ కుటుంబంలో మీకు భారంగా ఉండే అవకాశాలు కొన్ని సందర్భాల్లో ఉంటాయి. అది ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వారికి ఉంటుంటాయి. అది వారి పూర్వజన్మలో వారికి రుణపడి ఉంటారు, ఈ జన్మలో వారు వీరి రుణం తీర్చుకోవడం జరుగుతుంటుంది. అటువంటిది ఈ సమయంలో మీరు ఆ రుణం నుంచి బయటపడతారు. అంటే ఎవరైతే మీ మీద ఆధారపడుతున్నారో వారికి ఏదో ఉద్యోగ అవకాశమో పెళ్ళో ఇంకోటో జరగడం వల్ల, లేదంటే వారి యొక్క సమస్యలు సెటిల్ అవ్వడం వల్ల చాలా కాలంగా ఉన్నటువంటి ఈ సమస్య ఖచ్చితంగా దాని నుంచి మీరు బయటపడడం జరుగుతుంది. సో ఇది చాలా వరకు నాడీ శాస్త్రాల ప్రకారం మీకు ఈ గోచార ఫలితం చెప్పడం జరుగుతుంది. బట్ ఏదైనా కొంత ప్రయత్నం అన్నది చేస్తే దానికి జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు దశలు మనకి సహాయపడతాయి. కాబట్టి ఈ ప్రయత్నం మీరు చేసుకోండి. అయితే ఏంటంటే ధనకారకుడు అష్టమంలో ఉండడం వలన చాలా కాలంగా ఇతరుల దగ్గర ఉండిపోయినటువంటి మీ డబ్బు, అది అప్పు రూపంలో అవ్వచ్చు, మీరు చిట్ ఫండ్లో కట్టి ఉండొచ్చు, ఏదైనా ఇల్లు కొని
ఏదైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆ ధనం కూడా ఈ సమయంలో మీకు తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా యాస్టేజ్గా మీకు రాహు 4వ స్థానంలోకి రావడం వల్ల విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి ఏదైనా లాంగ్ టర్మ్ అది తీసుకోవాలనే ఉద్దేశంతో 1 సంవత్సరం విద్యకి అంతరాయం జరగచ్చు. అంటే పీజీ బీటెక్ అయిన తర్వాత ఎంఎస్సీ అయినాక అమెరికా వెళ్ళడానికి మధ్యలో సంవత్సరం గ్యాప్ రావచ్చు. మీరు ఏదైనా మెడికల్ సీట్ కోసం ప్రయత్నం చేస్తుంటే 1 సంవత్సరం గ్యాప్ తీసుకొని లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు. ఈ విధంగా విద్యార్థులకి విద్యలో 1 సంవత్సరం గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. దశమలో ఉన్నటువంటి కేతువు మీకు ఉద్యోగంలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అంటే ఈ వారం ఏమైందంటే ఈ గ్రహాలన్నీ రాహు కేతువుల మధ్య ఉండిపోవడం వల్ల ఎస్పెషల్లీ ఈ వృశ్చిక రాశి వారికి 4, 10 స్థానాల మధ్య ఏర్పడినటువంటి కాలసర్పదోషం అటు విద్యా భంగానికి వృత్తిలో భంగానికి కూడా కారణం కావచ్చు. అటువంటి ప్రమాదం ఉందని ఎవరైతే శంకిస్తున్నారో వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే పరిహారం ఈ రాహు కేతువులు చేసుకోవడం వల్ల అటువంటిది ఏమైనా సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి. పర్టికులర్గా ఈ వారం ఏర్పడినటువంటి గోచారరీత్యా ఏర్పడినటువంటి కాలసర్ప దోష ప్రభావం వల్ల వివిధ రాశుల వారికి వస్తున్నటువంటి ఇబ్బందులు తొలగాలంటే ఈ రాహు కేతు గ్రహాలకి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు లోకల్గా చేస్తున్నటువంటి దేవాలయాల్లో రాహు కేతువులకి పూజా విధానం ద్వారా పరిష్కారం జరుగుతూ ఉంటుంది. అది శ్రీకాళహస్తి లాంటి దేవాలయం అవ్వచ్చు. మన హైదరాబాద్లో వినాయకుడి యొక్క ఆలయాల్లో ఈ విధమైనటువంటి చర్య అంటే ఈ విధమైన పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. అది కుదరని వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా మరి విఘ్నేశ్వరుడు యొక్క ఆలయంలో వినాయకుడికి గణపతి హోమం చేసుకోవచ్చు, గరికతో అర్చన చేసుకోవచ్చు. లేదంటే ఒక 700 గ్రాములు ఎండు ఖర్జూరం తీసుకోవడం, స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఆ ఎండు ఖర్జూరాన్ని అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్కి కూడా కేతువు కారణం అవుతుంటాడు. ఈ డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టడం వల్ల, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏ టెంపుల్లో ఉన్నటువంటి సన్యాసులు సాధువులు లాంటి వారు కాషాయ డ్రెస్ చేసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఎండు ఖర్జూరం ఒక 5 రూపాయల కాయిన్ పంచిపెట్టడం వల్ల, అలాగే విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళతో హోమం చేయడం వల్ల కేతుగ్రహ సహకారం లభిస్తుంది. అలాగే రాహు ఇంపార్టెంట్గా అమ్మవారికి కనకదుర్గ అమ్మవారు అవచ్చు, ఏ శక్తి స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారికైనా విధి విధానంగా కుంకుమర్చన చేస్తూ ఒక నిమ్మకాయల దండ అంటే ఆకుపచ్చ రంగుతో ఉన్నటువంటి నిమ్మకాయలతో తయారు చేయనటువంటి దండ అమ్మవారికి సమర్పించడం వల్ల, అలాగే ఇంట్లో మీరు ఏదైనా ఒక మినపప్పుతో చేసినటువంటి వడలో గారెలో అది తయారు చేయించి ఒక 4 వడలు ఒక ప్యాకెట్గా చేసి ఎవరికైనా భక్తులకో అక్కడ ఉన్నటువంటి బీదవారికో బెగ్గర్స్కో పంచిపెట్టడం వల్ల రాహుగ్రహ సంపూర్ణంగా ఫలితం వస్తుంది. అలాగే మీరు దుర్గా అష్టోత్తరం పారాయణం చేయడం వల్ల, దేవి ఖడ్గమాల చదవడం వల్ల ఈ యొక్క దోష పరిహారం అవుతుంది. అలాగే ఈ రాహు కేతువులు మీకు అనుకూలంగా మారాలంటే ఏదైనా ఒక మంగళవారం అంటే వారంతో నిమిత్తం అయితే లేదు, ఏదైనా అమ్మవారి టెంపుల్లో గుమ్మడికాయ, తిని గుమ్మడికాయ అంటారు, తీపి గుమ్మడికాయ అంటారు, ఆ గుమ్మడికాయ సమర్పించడం వల్ల మీకు ఈ రాహుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే విపరీతమైనటువంటి టెన్షన్లో బాధల్లో ఉన్నారు, ఏదో ఇంకా జీవితంలో ఇంకా పనికిరాదు అనుకున్న వాళ్ళకి అమావాస్య రోజు ఈ బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయించి దాన్ని బ్రేక్ చేయడం వల్ల మీకు ఈ దోష పరిహారం జరిగే అవకాశం ఉంది. అంటే దిష్టి తీయడం అన్నది చాలా వరకు పూర్వకాలంలో ఉండేది, రాను రాను అది పోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ రాహు కేతు దోషాలకి ఈ విధంగా బూడిద గుమ్మడికాయతో కానీ, నిమ్మకాయతో కానీ, అలాగే ఎండు మిరపకాయలతో కానీ, ఉప్పుతో కానీ దిష్టి తీసి దాన్ని పొయ్యిలో వేయడమో ఇల్లు రకరకాల చర్యలు ఉన్నాయి. ఈ దిష్టి తీసే కార్యక్రమం ఎవరైనా పెద్దవారితో తీస్తే అది ఫలితం ఉంటుంది. ఎవరైతే మీకు దిష్టి తీస్తారో వాళ్ళకి ఏదో విధంగా ఒక గిఫ్ట్ లాంటిది ధన రూపంలోనో వస్తు రూపంలోనో తిని రూపంలో ఇవ్వడం వల్ల ఆ ఫలితం కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక చర్య. ఏదేమైనా రాహు కేతువులు చిన్న చిన్న పరిహారంతో సంతృప్తి చెంది
మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగించి మిమ్మల్ని పాజిటివ్ వైపు ప్రయాణించే విధంగా చేస్తారు. మీ జీవితంలో మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్ట యోగాలు అంటే శుక్రుడు కానీ గురువు కానీ మంచి ఫలితం ఇవ్వాలంటే కంపల్సరీగా రాహు కేతువులకు పరిహారం చేసుకుంటే ఆ 2 గ్రహాలు మీకు మంచి ఫలితాలు ఇచ్చి ఐశ్వర్యవంతులుగా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి.